ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు వాక్యాన్ని ఇస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయం 18వ వచనం. నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గం చేత పడవు, దోపిడి సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నువ్వు దక్కించుకుందువు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున నువ్వు నన్ను నమ్ముకున్నావు కనుక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను తప్పిస్తాను. ఈ లోకంలో నువ్వు ఎలాంటి బాధల్లో ఉన్నా, ఎలాంటి కష్టాల్లో ఉన్నా, ఏ పరిస్థితిలో నువ్వు నలిగిపోతూ ఉన్నా కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను నిన్ను తప్పిస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఎలా అయితే మీరు మరి దోపిడి సొమ్ముని జాగ్రత్తగా దాచుకుంటూ ఉంటారో, అలాగే నీ ప్రాణాన్ని కూడా ఆ విధంగా దాచుకునే విధంగా నేను చేయగలుగుతాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీకు నేను తోడుగా ఉన్నాను అని ఈ రోజున దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నా సహోదరి, నా సహోదరుడా, ఈ రోజున ఈ భూమిని, ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో ఎన్ని శ్రమలు ఉండొచ్చు, ఎన్ని ఇబ్బందులు ఉండొచ్చు, ఎన్ని కష్టాలైనా ఉండొచ్చు, మనకి అసాధ్యం కావచ్చు. మన చుట్టుపక్కల ఉన్న సహోదరి, మన ఇంట్లో ఉన్న ఎవరికైనా కూడా మన కష్టాలు ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ దేవుడికి ఇబ్బందిగా ఉండదు. దేవుడి దగ్గర అసాధ్యం అనేది ఏదీ లేదు. దేవుని నమ్ముకోవటం వల్ల మనం ఎంతో ధన్యులు, ఎంతగానో గొప్పవాళ్ళు. దేవుడు, ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున దేవుడు అంటున్నాడు, నువ్వు నమ్ముకున్నావు కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా నీకు నేను తోడుగా ఉన్నానని ఈ రోజున దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాల్లో మనం నలిగిపోతూ ఉన్నా, ఆదరణ లేక, సహాయం లేక, మళ్ళీ ఆదరించే వాళ్ళు లేకపోయినా కూడా దేవుడు నాకు ఒక్కడే తోడు ఉన్నాడు. దేవుడు నా పట్ల కలిగి ఉన్నాడు. దేవుడు నాతో మాట్లాడగలుగుతాడు. నా దేవుడు ఆ రోజున ఈ లోకంలో ఎంతో మంది భక్తులని బలపరిచి నిలబెట్టి ఈ లోకంలో గొప్ప వాళ్ళుగా నిలబెట్టిన దేవుడు ఈ రోజున నా జీవితాన్ని కూడా మార్చగలుగుతాడు. నా జీవితాన్ని కూడా మరి నూరింతలుగా ఆశీర్వదించి ఈ రోజు నేను పడుతున్న ప్రతి శ్రమ, ప్రతి బాధను కూడా నాకు అనుకూలంగా చేయగల దేవుడు నాకు తోడుగా ఉన్నాడని మనం ప్రతి రోజున, ప్రతి సెకండ్ను కూడా నమ్మాలని ఈ రోజున దేవుడు మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.